హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి కాన్సెంట్రిక్ కంపెనీ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పర్టిక్యులర్ కంపెనీ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ కెరియర్ పేజ్లో రీసెంట్గా జాబ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. మీరు ఇంటర్ చదివిన, డిప్లొమో, ఎనీ డిగ్రీ క్యాండిడేట్ ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్లో ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉండదు, ఓన్లీ అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో సూపర్ ఆపర్చునిటీ అండి. చాలా రోజుల తర్వాత వాళ్ళ అఫీషియల్ పేజ్లో జాబ్ అయితే పోస్ట్ అయింది. అస్సలు మిస్ అవ్వకండి. డీటెయిల్స్ అన్నీ చూసి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మెయిన్ కంటెంట్ చూసే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు మెయిన్ నోటిఫికేషన్. మీరు ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. అఫీషియల్గా వాళ్ళ కెరియర్ పేజ్లో అయితే జాబ్ పోస్ట్ అయింది. హైదరాబాద్ లొకేషన్కి అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. మరి ఈ రోల్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లైన్. మీరు ఇంటర్ చదివినా, డిప్లొమో చదివినా, ఎనీ డిగ్రీ క్యాండిడేట్, మీరు ఏ డిసిప్లైన్లో చేసినా సరే మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నుంచి 3 years 3 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పొజిషన్స్కి ఎలిజిబులే. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ మాట్లాడగలగాలి, రాయగలగాలి, అండ్ దానితో పాటు సిస్టమ్ నాలెడ్జ్ ఉండాలి. Skilled in multitasking, including ability to flexible and adapt to changes quickly అని ఇచ్చారు. బేసిక్గా టీంతో పాటు వర్క్ చేసి ఇచ్చిన వర్క్ని ఆన్ టైం కంప్లీట్ చేయాలి. ఈ పర్టిక్యులర్ జాబ్ రోల్లో మనకి రొటేషనల్ షిఫ్ట్స్, రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ లొకేషన్, అడిషనల్ ఎక్స్పీరియన్స్, స్కిల్ మే రిక్వైర్డ్ అని ఇచ్చారు. అండ్ వర్క్ రిలేటెడ్ డీటెయిల్స్ చూస్తే చాలా క్లియర్గా ఇచ్చారు. ఈ రోల్లో మీరు కాన్సెంట్రిక్ ఎంప్లాయీస్తో అండ్ యాజ్ వెల్ యాజ్ క్లయింట్స్తో డీల్ చేస్తూ ఉంటారు. క్లారిఫై కస్టమర్ రిక్వైర్మెంట్స్ అండ్ యూస్ డెసిషన్ సపోర్ట్ టూల్స్, రిసోర్స్ టు అప్రాక్సిమేట్లీ ప్రొవైడ్ రెజల్యూషన్ టు కస్టమర్. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి కనుక్కొని ఆన్ టైం రెజల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. మెయిన్గా కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు ఎంపతి చూపించాలి. వాళ్ళ నీడ్స్, ఇష్యూస్ ఏంటి అని కనుక్కొని అవి మనకి అర్థమైనట్టు వాళ్ళకి ఎక్నాలెడ్జ్మెంట్ అయితే ఇవ్వాలి. చాలా క్లియర్గా ఇచ్చారండి. ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి, ప్రొఫెషనల్ మేనర్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. మెయింటైన్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. సో సూపర్ ఆపర్చునిటీ అండి. ఇది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. మెయిన్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిపేర్ అండ్ కంప్లీట్ అండ్ అక్యురేట్ వర్క్ ఇంక్లూడింగ్ అప్రోప్రియేట్లీ నోటింగ్ అకౌంట్స్ యాజ్ రిక్వైర్డ్ అని ఇచ్చారు. ట్రాక్, డాక్యుమెంట్, రిట్రీవ్ ఇన్ఫర్మేషన్ ఇన్ కాల్ ట్రాకింగ్ డేటాబేస్. వన్స్ ఒక కస్టమర్ మీకు కాల్ చేయగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు డాక్యుమెంటేషన్ పార్ట్ మెయింటైన్ చేయాలి. టికెట్స్కి సంబంధించి డాక్యుమెంటేషన్ పార్ట్ మెయింటైన్ చేయాలి. వాటిని ట్రాక్ చేయాలి టిల్ ద ఇష్యూ గాట్ రిజాల్వ్డ్. ఆ పాయింట్ మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి అప్లై బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ రీడైరెక్టెడ్ టు ది పేజ్ వేర్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ పర్టిక్యులర్ జాబ్ రోల్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్, ప్లీజ్ టు లైక్ ది వీడియో, స్టే ట్యూన్డ్ టు ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి. థ్యాంక్ యూ.